వీక్షకులకు నమస్కారం. మొత్తానికి రామాఫలం రుచి అయితే చూడడం జరిగింది. మా కజిన్ మెత్తగా ఉండి పండిన ఒక రామాఫలం తీసుకొచ్చి ఇచ్చిందనమాట. వెంటనే దాన్ని వేస్ట్ చేయకుండా మెత్తగా ఉందా చూడండి, అలా చేయి పెడుతుంటే మెత్తగా లోన నొక్కు పడుతుంది కదా, దాన్ని చక్కగా విడదీసుకుని చూసాము. ఇదిగో పండులాగా ఉందన్నమాట. టేస్ట్ గింజలు అయితే మస్తున్నాయి, పలుపు తక్కువ గింజలు ఎక్కువ ఉంది. అయితే దీని టేస్ట్ ఎలాగుంది అంటే, సీతాఫలాన్ని లోంచి ఒక స్పూను తియ్యదనం తీసేసి ఒక స్పూను నిమ్మరసం వేసేస్తే ఎలాగుంటుందో అలాగుందనమాట. అంటే తీపి కొద్దిగా, సీతాఫలం మీద కొద్దిగా తీపి తక్కువయ్యి అలాగే కొద్దిగా పులుపు కూడా ఉంది. సీతాఫలంలో పులుపు చాలా తక్కువ తెలుస్తుంది మనకి, తియ్యదనమే ఎక్కువగా తెలుస్తుంది. కాకపోతే ఇందులో పులుపు ఎక్కువగా తెలిసిందనమాట. గింజలు కూడా చిన్నగా ఉన్నాయి. సీతాఫలం కొద్దిగా లావుగా పెద్దగా ఉంటాయి, ఇవి కొద్దిగా సన్నగా చిన్న సైజులో ఉన్నాయన్నమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ గింజలు ఉన్నాయి, పలుపు కూడా చాలా తక్కువగా ఉంది. ఏదైనా లోపల గింజలు ఉండి దాని చుట్టూతో పలుపు ఉంటే దానికి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణాఫలం, హనుమాఫలం అని పేర్లు పెడతారని నేను అనుకున్నాను. ఎందుకంటే మా చిన్నప్పుడు మా హాస్టల్లో ఒక అమ్మాయి చెప్పింది హనుమాఫలం, లక్ష్మణాఫలం ఉంది అంటే మేము నమ్మలేదన్నమాట, కోతలకు వస్తుంది అనుకున్నాం. కానీ రామాఫలం, సీతాఫలం ఉందని తెలుసు. ఇప్పుడు లక్ష్మణాఫలము ఇంకా హనుమాఫలాన్ని చూడలేదన్నమాట. లక్ష్మణాఫలాన్ని అయితే చూడడం జరిగింది, తినడం కూడా జరిగింది. అది మహా పులుపు ఉంటుందంటారు. ఏవైనా ఈ ఫలాలన్నీ కూడా విటమిన్ సితో పుల్లగా ఉంటాయి. పుల్లదనాన్ని బట్టి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారు, గింజల్ని బట్టి దీన్ని బట్టి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు, నమస్కారం.